Good morning once again, and hearty welcome to the great industry and great session today. సో నేను నా స్క్రీన్ షేర్ చేసి మీకు ఈ ఇండస్ట్రీ ఏంటి, అసలు ఈ ఇండస్ట్రీని ఎందుకు చేయాలి అనేటువంటి క్లారిటీ నేను ఇస్తాను. సో హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ సెషన్ టుడే. సో నేను ఈ యొక్క ఇండస్ట్రీ ఎందుకు అవసరం అండ్ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మన లైఫ్లోకి రావకపోతే ఏం జరుగుతుంది అండ్ ఈ ప్లాట్ఫామ్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇండస్ట్రీ ద్వారా జరిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి ఇవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీతో షేర్ చేస్తాను. సో ఈరోజు చాలా మందికి తెలిసినటువంటి విషయమే. సో చాలా మంది చాలా మంది లైఫ్లో చాలా మందికి ఒక క్లారిటీ ఒక క్లారిటీ అనేది ఉండట్లేదు ఈ రోజుల్లో. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇటువంటి ఆలోచనలో సతమతం అయిపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళ కెరియర్‌ను ఎలా ఎంచుకోవాలి? ఏ కెరియర్‌ని తీసుకోవాలి? అనేటువంటి ఆలోచనలో వాళ్ళకి సరైన సమాధానం దొరకట్లేదు. సో, ఆ విధంగా చాలామంది ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఏం తీసుకోవాలి? ఎటువంటి కెరియర్‌ని ఎంచుకోవాలి? అనేటువంటి క్వెషన్స్‌కి చాలా మంది లోపల ఆన్సర్స్ కరువైపోయింది. సో, ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకుండేటువంటి అన్ని క్వెషన్స్‌కి ఈ సెషన్ ద్వారా మీకు ఆన్సర్ అనేది రాబోతా ఉంది. అండ్ ఎప్పుడైతే మనకు వై అనేది క్లారిటీ ఉంటదో, హౌ అనేది ఈజీ అవుతది. అంటే మనకు మన లైఫ్‌లో ఎందుకు ఒక కెరియర్‌ని నేను సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకు నేను ఒక ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి స్పష్టత మీ లోపల ఎప్పుడైతే స్టార్ట్ అవుతదో, అప్పుడు ఎలా చేయాలి అనేది ఈజీ అయిపోతది. ఎటువంటి కెరియర్‌ను బిల్డ్ చేయాలనేది ఈజీ అయిపోతది. సో, ఎందుకు చేయాలి అనేది మొదట మన లోపల క్లారిటీ రావాలి. సో, అందుకనే మన టాపిక్ ఇవాళ ఏంటంటే, ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఒక వెస్టీజ్ లాంటి సంస్థ మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఎందుకు వెస్టీజ్‌ని ఒక కెరియర్‌గా తీసుకోవాలి? ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్‌ని ఒక కెరియర్‌గా తీసుకోవాలి అనేది ఈరోజు మనం మాట్లాడబోతున్న టాపిక్. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా మంది మీరు స్టూడెంట్స్ లాగిన్ అయినారు ఈ యొక్క జూమ్ సెషన్‌లో. అండ్ నేను రెగ్యులర్‌గా లైవ్ మీటింగ్స్ ఇస్తున్న దాంట్లో మెజారిటీ ఆఫ్ ద స్ట్రెంత్ 1/3 స్టూడెంట్స్ ఎక్కువగా ఈ మధ్యలో అటెండ్ అవుతా ఉన్నారు మీటింగ్స్‌లో. సో, నేను ప్రతి మీటింగ్‌లో వాళ్ళని అడుగుతాను. డెఫినిట్‌గా ఒక క్వెషన్ చేస్తాను. ఎందుకు చదువుకుంటున్నారు మీరు? దేని కొరకు చదువుతున్నారు మీరు? అనేటువంటి క్వెషన్ నేను రైజ్ చేసినప్పుడు, వారిలో చాలా మంది ఇచ్చేటువంటి ఆన్సర్, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇచ్చేటువంటి ఆన్సర్, ఆఫ్‌కోర్స్ మీరు ఎవరైతే ఈ సెషన్‌లో లాగిన్ అయ్యారో ప్రాబబ్లీ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మీ దగ్గరున్న ఆన్సర్ ఈ క్వెషన్‌కేంటంటే, జాబ్ కొరకు చదువుతున్నాం సార్. సో, రెగ్యులర్‌గా నేను వింటున్నటువంటి ఆన్సర్ ఇది. సో, ఎందుకు చదువుతున్నారు అనగానే ఔట్ ఆఫ్ 10 మెంబర్స్ 9-10 మెంబర్స్ ఆల్‌మోస్ట్ జాబ్ కొరకు చదువుతున్నాం అనేటువంటి ఆన్సర్ ఇస్తారు. సో, అదే విధంగా నా యొక్క లైవ్ మీటింగ్స్‌లో అటెండ్ అయినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ పేరెంట్స్‌ని గూడా నేను రెగ్యులర్‌గా క్వెషన్ చేస్తా ఉంటాను. సార్ ఎందుకు చదివిపిస్తున్నారు మీ పిల్లల్ని అనంటే, వారు గూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్స్, మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, సార్ మా అబ్బాయికి ఒక మంచి జాబ్ రావాలి. మా అమ్మాయికి ఒక మంచి జాబ్ రావాలి. సో, జాబ్ ఆపర్చునిటీ కొరకు మేము చదివిపిస్తున్నాం సార్ అని చెప్తా ఉంటారు. కానీ మీరొకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ రోజుల్లో చదువుకుంటున్న వారి యొక్క సంఖ్యను మీరు గమనిస్తే, లక్షల మంది చదువుకొని పట్టాభద్రులై బయట మార్కెట్‌లోకొస్తున్నారు. మరి లక్షల మంది చదువుకొని పట్టాభద్రులై బయట మార్కెట్‌లోకొస్తున్నప్పుడు, నిజంగా బయట మార్కెట్‌లో ఎన్ని ఉద్యోగ అవకాశాలున్నాయనేది మనందరికీ చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయమే. సో, గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఎన్నో న్యూస్ మ్యాగజైన్స్ గావచ్చు, లేదంటే రియల్ లైఫ్‌లో మనం చూస్తా ఉన్నాం. ఎన్ని ఉద్యోగ అవకాశాలు మనకు లభిస్తాయి. ప్రతి సంవత్సరం పట్టాలు పట్టుకొని బయటకొస్తున్నటువంటి పట్టభద్రుల సంఖ్య లక్షలల్లో ఉంటుంది. కానీ ఉద్యోగాల సంఖ్య చూస్తే పదులల్లో, వందలల్లో ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో, అంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదని చాలా క్లియర్‌గా తెలుసు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమయం లేదు అని మనందరికీ తెలుసు. అయినా కూడా చాలామంది అదే మూస పద్ధతిలో, అదే పాత పద్ధతిలో ఎందుకు చదువుతున్నామంటే జాబ్ కొరకు.
ఎందుకు చదివిపిస్తున్నామంటే పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి ఆన్సర్ జాబ్ కొరకే. మరి నిజంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అని వాళ్ళని క్వెషన్ చేసినప్పుడు వాళ్ళే క్లియర్‌గా చెప్తున్నారు. ఎంతమందున్నారు సార్ ప్రతి సంవత్సరం చదువుకొని బయటకొచ్చేవాళ్ళు అంటే లక్షలల్లో అని వాళ్ళే చెప్తున్నారు. అండ్ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలున్నాయి సార్ బయట మార్కెట్‌లో అంటే వందలలో ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఈవెన్ మనకు ఒక క్లారిటీ ఉంది. ఒక స్పష్టత ఉంది. చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉద్యోగం రాదు. చదువుకున్న దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 70% పీపుల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌గా నిరుద్యోగం దిశగా అడుగులు వేస్తున్నటువంటి నూతన భారతాన్ని మనం చూస్తున్నప్పటికి కూడా, ఇంకా స్టిల్ చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్ చదువుకుంటున్నాడు జాబ్ కొరకి. చదివిపిస్తున్న ప్రతి పేరెంట్ చదివిపిస్తున్నాడు జాబ్ కొరకి. సో, ఈ ఆలోచన విధానం మారకపోవడం వల్ల చాలా దుష్పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద అవుపిస్తా ఉంది క్లియర్‌గా. ఉద్యోగాలకి ఎగబడిన యువత 2200 పోస్టులకి 25,000 మందికి పైగా రాక. ఎయిర్ ఇండియా వాక్ ఇన్ ఇంటర్వ్యూలో షాకింగ్ ఘటన. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ చూస్తే, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులతో యూపీలో కాన్పూర్ రైల్వే స్టేషన్ కిటకిట. 60,000 పోస్టులకి 50,00,000 మంది అభ్యర్థులు. ఒక్కసారి ఆలోచించండి. ఎంత నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. భారతదేశంలో అతిపెద్ద సమస్య, అతిపెద్ద 2 సమస్యలలో మొదటి స్థానంలో ఉన్నటువంటి సమస్య నిరుద్యోగం. రెండవ స్థానంలో ఉండేటువంటి సమస్య పేదరికం. సో, ఈ రెండిటికి సంబంధించినటువంటి ఎన్నో న్యూస్ మనకు చూస్తా ఉన్నాం. చూషినా గూడా చాలా మంది లోపల ఆ పాతకాలపు ఆలోచనలు, ఆ మూస పద్ధతిలో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవడంలో విఫలమవుతున్నాయి. సంక్షోభంలో కొలువులు. దేశంలో నిరుద్యోగం 42%. సో, ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే, మన ఇండియాలో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌గా మనం ఫీల్ అయితా ఉంటాం ఐఐటీఎన్స్‌ని. ఈవెన్ ఐఐటీఎన్స్‌కే ఉద్యోగాలు కరువు. ఈ ఏడాది 7,000 మందికి దొరకని కొలువులు. ఏటా పెరుగుతున్న సమస్య. బిట్స్‌లోనూ ఇదే పరిస్థితి. చాట్ జీపీటీ పలు దేశాల్లో ఎన్నికల ప్రభావంతో సో, ఇటువంటి ఎన్నో ఎఫెక్ట్స్ తోటి ఈవెన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌గా మనం ఫీల్ అవుతున్నటువంటి ఐఐటీఎన్స్‌కి గూడా ఈరోజు ఎంప్లాయ్‌మెంట్ అనేది దొరకట్లేదు. అంటే చూడండి, మార్కెట్‌లో జరుగుతున్నటువంటి మార్పుకనుగుణంగా మన విద్యా వ్యవస్థలో మార్పులు రాకపోవడం గావచ్చు, మన ఆలోచన విధానంలో మార్పులు రాకపోవడం గావచ్చు, మనమందరం గూడా స్టిల్ ఇంకా అదే ఉద్యోగాల కొరకు, అదే పాతకాలపు పద్ధతి, అదే పాతకాలపు విధానంలో మన యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించడం వల్ల ఈరోజు అతిపెద్ద సమస్యను మనం ఫేస్ జేస్తా ఉన్నాం. అతిపెద్ద సమస్యను మనం ఈరోజు ప్రతి చదువుకున్న విద్యార్థి ఫేస్ జేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. సో, నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీరు మారడానికి ఇష్టపడకపోతే, మీరు ఇష్టపడే విజయాన్ని కూడా ఆశించవద్దు. సో, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజులో ఉండేటువంటి పరిస్థితికి అనుగుణంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోలేకపోతే, మనం అనుకునేటువంటి లైఫ్‌ను మనం లీడ్ చేయలేం. మనం ఎటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నామో, అటువంటి జీవితం మన దరికి చేరదు. మనం లైఫ్ లాంగ్ పోరాడినా కూడా, మనం కలలు అనేటువంటి మన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ డ్రీమ్స్‌ని మనం నెరవేర్చుకోలేకపోతాం. ఆ కలల్ని సాధించేటువంటి ఆ ప్రయాణంలో మనం విఫలం చెందాల్సొస్తది. ఎందుకంటే, నీకెంత పెద్ద డ్రీమ్స్ ఉన్నా, ఎంత మంచి డ్రీమ్స్ ఉన్నా గూడా, ఆ కలలను నెరవేర్చుకునేటువంటి ఆ గమ్యం, ఆ మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మార్గాన్ని ఎంచుకోవడంలో చాలా మంది విఫలమైపోతున్నారు. సో, ఎప్పుడైతే సరైన మార్గాన్ని, ఒక సరైన వేదికను మీరు ఎంచుకోగలుగుతారో, అప్పుడు డెఫినెట్‌గా మీ డ్రీమ్స్ అన్నిటిని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఈ రోజుండేటువంటి ఈ ఈ రోజుండేటువంటి మార్కెట్ ఎలా మార్పు చెందింది అనడానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు 20 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగుండే. 25, 30 సంవత్సరాల క్రితం పరిశ్రమల స్థాపన జరిగింది. ఎప్పుడైతే పరిశ్రమల స్థాపన జరిగిందో అప్పుడు కోకొల్లలుగా వేలాది ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలనేది కల్పించబడ్డాయి. ఎందుకంటే అప్పుడప్పుడే కొత్తగా ఇండస్ట్రీస్ స్టార్ట్ అవుతున్నాయి. కొత్త పరిశ్రమలు స్థాపించబడుతున్నాయి కాబట్టి, ఆ పరిశ్రమలలో కొన్ని వేల, లక్షల ఉద్యోగాలనేది కల్పించబడ్డాయి. అందుకనే ఆ రోజుల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి కొంచెం అటు ఇటుగా అందరికీ ఉద్యోగాలొచ్చినాయి. ఎందుకంటే అప్పుడు ఉందంతా ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో, అప్పుడు ఉండేటువంటి కాలానికి అనుగుణంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి అప్పుడు అందరూ గూడా చదువు వైపు మొగ్గు చూపిర్రు. చదువుకోవడం ఎందుకనంటే ఉద్యోగం సంపాదించడం కొరకు అనేటువంటి ఆలోచన విధానంలో అప్పుడు జరిగినటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా అలా తయారైపోయింది. బట్ ఇప్పుడు మనం ఈ రోజున్న మార్కెట్ పరిస్థితిని గమనిస్తే, ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎరాలో జీవిస్తున్నాం. ఈరోజు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదు.
ఇప్పుడంతా ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్. ఈరోజు సింపుల్‌గా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఈజీగా కనెక్ట్ అవుతది. వాట్ ఈస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎరా? సో, పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక విప్లవం అంటే ఏంటి? అండ్ ఇప్పుడు ఉండేటువంటి సమాచార యుగానికి, ఒకప్పుడు ఉండేటువంటి పారిశ్రామిక యుగానికి గల తేడా మీకు అర్థమవ్వడం కొరకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. చూడండి, మనం అందరం ఒకప్పుడు నోకియా ఫోన్ వాడినాం. ప్రతి ఒక్కరు దాదాపుగా. సో, నోకియా కీప్యాడ్ ఫోన్స్ వాడి ఉంటుంది. నోకియా చాలా బ్రాండెడ్ కంపెనీ. నోకియా ఫోన్ చాలా మంచి క్వాలిటీ ఉండేటువంటి బ్రాండ్. బట్ స్టిల్ ఈరోజు మార్కెట్‌లో నోకియా కంపెనీ లేదు. నోకియా బ్రాండ్ లేదు. సో, మీరలా చూసుకుంటూ వెళ్తే ఒకప్పుడు కొడెక్ కెమెరాస్. ప్రపంచంలో 100 ఫోటోస్ తీస్తే 85 ఫోటోస్ కొడెక్ కెమెరాస్ నుంచి ఉండే. 1997లో 1,60,000 మంది ఎంప్లాయ్‌మెంట్‌ని కలిగి ఉన్నటువంటి సంస్థ. ఇయాల మార్కెట్‌లో లేదు కొడెక్ అనే కంపెనీ. ఎందుకనంటే మారుతున్నటువంటి మార్కెట్‌కి అనుగుణంగా ఇవి తనను తాను మార్చుకోవడంలో విఫలం చెందినాయి. సో, మీరలా చూస్తే ఒక అంబాసిడర్ కార్ గావచ్చు, రాజ్‌దూత్ బైక్ గావచ్చు, ఒక హెచ్ఎంటీ అల్విన్ గడియారం గావచ్చు, ఒక మర్ఫీ రేడియో గావచ్చు, ఒక డైనోరా టీవీ గావచ్చు, ఇవన్నీ ఒకప్పుడు బ్రాండెడ్ కంపెనీస్. ఎక్సలెంట్ కంపెనీస్. చాలా క్వాలిటీ ఉండేటువంటి ప్రొడక్ట్‌ను మార్కెట్‌లో లీడ్ చేసినటువంటి కంపెనీస్. 100 ప్రొడక్ట్ సేల్ అవుతే 80% ఆఫ్ సేల్ అనేది ఈ కంపెనీస్ నుంచి ఉండే. సో, అంత బ్రాండ్ ఉన్న కంపెనీసు ఒకప్పుడు మార్కెట్‌లో లీడర్ బోర్డ్ పొజిషన్‌లో టాప్ 5లో ఉండేటువంటి కంపెనీస్ ఇవాళ మార్కెట్‌లో జీరో. మార్కెట్‌లో లేవు. ఎందుకు లేవు అనంటే మారుతున్నటువంటి మార్కెట్‌ను అంచనా వేయడంలో విఫలం అయిపోయింది. సో, ఆ విధంగా ఇప్పుడు మనమంతా ఇప్పుడు ప్రెజెంట్ నివసిస్తుందంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎరా. సమాచార యుగంలో ఉన్నాం మనం. ఈ సమాచార యుగానికి ఈ కంపెనీస్ అడాప్ట్ అవ్వలేదు. ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేదు. ఆ మార్పు దిశగా వాళ్ళు అడుగులు వేయలేదు. అందుకనే ఇవాళ మార్కెట్‌లో ఆ కంపెనీస్ లేవు. సో, ఈ రోజంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎరా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, కృత్రిమ మేధస్సు. సో, ఇప్పుడున్న ఈ యొక్క మార్కెట్‌కి అనుగుణంగా ఎవరైతే వాళ్ళ యొక్క బిజినెస్, వాళ్ళ యొక్క వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో, వాళ్ళు టాప్ మోస్ట్ బ్రాండెడ్ కంపెనీస్‌గా ఎదుగుతున్నారు. ఇక్కడ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, ఊబర్ అనే కంపెనీ మనందరికీ తెలుసు. ఊబర్ నంబర్ 1 లీడింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. హైయెస్ట్ టాక్స్ పేయర్ ఇన్ ద వరల్డ్. అత్యధికంగా టాక్స్ కడుతున్నటువంటి సంస్థలలో ఊబర్ సంస్థ నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఊబర్ అనేది కంపెనీ పేరు కాదు. అది ఒక సాఫ్ట్‌వేర్ పేరు. ఊబర్ కంపెనీ ఏం చేస్తది? కొన్ని లక్షల కార్లని, కొన్ని లక్షల కార్ ఓనర్స్‌ని, కొన్ని లక్షల మంది నెట్వర్క్ ఆఫ్ కస్టమర్స్‌ని క్రియేట్ జేసి, ఆ ఇద్దరి మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేటువంటి అనుసంధానం ద్వారా వ్యాపారం చేస్తుంది. వాళ్ళెక్కడ కార్లు కొనుక్కోలే. ఊబర్ అనే కంపెనీ దగ్గర కొన్ని లక్షల కార్ల ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఊబర్ కంపెనీకి సొంత కార్ లేదు. సో, అటువంటి జస్ట్ ఇన్ఫర్మేషన్‌ని ఉపయోగించుకొని, సమాచారాన్ని ఉపయోగించుకొని కొన్ని లక్షల మంది కార్ ఓనర్స్‌ని, కొన్ని లక్షల మంది కస్టమర్స్‌ని, ఆ రెండిటిని ఇన్ఫర్మేషన్, సమాచారం అనేటువంటి అనుసంధానం ద్వారా కలిపింది ఊబర్ అనే కంపెనీ. అంటే కేవలం సమాచారాన్ని ఉపయోగించుకొని బిజినెస్ చేస్తుంది. ఇవాళ ఊబర్ కంపెనీ మార్కెట్ లీడర్ బోర్డ్‌లో టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉంది. హైయెస్ట్ టాక్స్ పేయర్ ఇన్ ద వరల్డ్. చూడండి, ఎక్కడ గూడా పరిశ్రమలు స్థాపించబడలేదు. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లేవు. ఎక్కడ వస్తువులు తయారు చేయలేదు. జస్ట్ సమాచారాన్ని ఉపయోగించుకొని బిజినెస్ చేస్తున్న ఊబర్ ఈరోజు టాప్ మోస్ట్ కంపెనీగా ఉంది. అండ్ మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ మీ అందరికీ తెలిసిందే. ఓలా కంపెనీ, ర్యాపిడో, ఇవి గూడా సేమ్ ఇన్ఫర్మేషన్‌ని ఉపయోగించుకొని బిజినెస్ చేస్తా ఉన్నాయి. అండ్ స్విగ్గీ, జొమాటో కొన్ని లక్షల హోటల్స్‌ని, కొన్ని లక్షల మంది కస్టమర్స్‌కి జస్ట్ సమాచారం, ఇన్ఫర్మేషన్ అనేటువంటి బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ చేసి ఇవాళ వ్యాపార సామ్రాజ్యంలో అత్యధికంగా లక్షల కోట్లు సంపాదిస్తున్నటువంటి కంపెనీలు. స్విగ్గీ, జొమాటో కొన్ని లక్షల హోటల్స్‌తో డీల్ చేస్తది బిజినెస్‌ని. బట్ ఎక్కడ గూడా సొంత హోటల్ కట్టలేదు. జస్ట్ ఇమాజిన్. మీకందరికీ తెలుసు యూట్యూబ్. యూట్యూబ్‌లో కొన్ని లక్షల వీడియోస్ ఉంటాయి. కానీ యూట్యూబ్‌కి సొంతగా వీడియో ఎప్పుడు చేయలే. యూట్యూబ్ ప్రమోషన్ కొరకు గాని, యూట్యూబ్‌లో తన సొంత వీడియో తానెప్పుడు చేసుకోలే. సో, ఓయో మీ అందరికీ తెలిసిందే. ఓయో 2012లో ఒక ఐడియా, సింపుల్‌గా ఒక ఐడియా మాత్రమే. ఈరోజు $9 బిలియన్ ఇండస్ట్రీ. చూడండి, ఓయో కొన్ని లక్షల హోటల్స్‌ని, కొన్ని లక్షల మంది కస్టమర్స్‌కి మధ్యల ఇన్ఫర్మేషన్ అనేటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని బిజినెస్ చేస్తా ఉంది. ఎక్కడ కూడా సొంతంగా హోటల్ కట్టలే ఓయో. అంటే ఇదంతా ఏమవుతుందంటే ఇప్పుడు ఉండేటువంటి ట్రెండ్‌కు తగిన బిజినెస్‌లు ఇవన్నీ. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌లో లేము. పారిశ్రామిక యుగంలో లేము. ఇప్పుడంతా సమాచార యుగం. ఎవరైతే సమాచారాన్ని ఉపయోగించుకొని బిజినెస్ చేస్తున్నాడో, మీరు చూడండి ఎంత గొప్ప మార్పిదంటే, పారిశ్రామిక విప్లవం నాడు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాడు పరిశ్రమలు కట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టాలి, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి అవసరం, రా మెటీరియల్ అవసరం.
ఇంత తతంగం ఉండేది బిజినెస్లు చేయాలంటే. బట్ ఈరోజు కేవలం ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని ఉపయోగించుకొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లేకుండా, పరిశ్రమ స్థాపించకుండా, ఎక్కడ గూడా పెద్ద హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టకుండా జస్ట్ సింపుల్‌గా ఒక ఐడియా ద్వారా, ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాచారాన్ని ఉపయోగించుకొని కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అందుకనే ఈ రోజున్నంత సమాచార యుగానికి సంబంధించినటువంటి యుగం కాబట్టే ఇప్పుడు ప్రస్తుత తరుణంలో సమాచారాన్ని ఉపయోగించుకొని బిజినెస్‌లు నడుస్తున్నాయి కాబట్టే ఇక్కడ ఉద్యోగాల కల్పన అనేది జరగట్లేదు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు చాలా మందికి ఉద్యోగాలు ఉండట్లేవు? ఎందుకు నిరుద్యోగం పెరిగిపోతుందంటే, ఇప్పుడున్న మార్కెట్ అంతా సమాచార యుగానికి సంబంధించిన మార్కెట్. పారిశ్రామిక యుగం గాదు. పారిశ్రామిక యుగం అయ్యుంటే పరిశ్రమలు స్థాపించబడేటివి, ఉద్యోగ కల్పన జరిగేది. చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉండేది. బట్ ఈరోజు సమాచార యుగంతో బిజినెస్‌లు నడుస్తా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ అనేది ఒక దొరకనటువంటి కల. ఎందుకంటే ఇక్కడ సమాచారాన్ని ఉపయోగించుకొని బిజినెస్‌లు చేస్తాం. అండ్ దీనికి తోడు ఇప్పుడు ఉండేటువంటి మార్కెట్‌లో ఇంకొక అతి పెద్ద సమస్య అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే పాజిటివ్ వేలో చూస్తే ఒక మంచి డెవలప్‌మెంట్ అనొచ్చు. కానీ ఇంకొక రకంగా చూస్తే ఉండేటువంటి ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నటువంటి పరిస్థితి. దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. కృత్రిమ మేధస్సు అంటారు. ఈరోజు కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును అధిగమించబోతుంది 2030 కల్లా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏఐ టెక్నాలజీ ద్వారా ట్రాక్టర్స్ వచ్చినాయి. డ్రైవర్ అవసరం లేదు. డీజిల్ అవసరం లేదు. సో, చాలా తక్కువ ఖర్చుతోటి కొన్ని వేల ఎకరాలని కల్టివేషన్ చేసేటువంటి టెక్నాలజీ వచ్చింది. కూలి వాళ్ళు లేకుండా హ్యాపీగా మందు స్ప్రే చేసేటువంటి టెక్నాలజీ వచ్చింది ఏఐ టెక్నాలజీ ద్వారా. సో, ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఒకప్పుడు వరి నాటు వేయాలన్నా, వరి కొయ్యాలన్నా ఎకరానికి 12-15 మంది కూలి వాళ్ళు అవసరం ఉండేది. ఈ రోజుల్లో హ్యాపీగా సింపుల్‌గా ఒక మెషినరీ ద్వారా పనైపోతా ఉంది. ఒకప్పుడు మీరు బ్యాంక్‌లో మీ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా మీరు బ్యాంక్‌కెళ్ళి స్లిప్ రాసి మాన్యువల్‌గా ఆ బ్రాంచ్‌లో కూర్చున్న ఒక వ్యక్తికి, ఒక బ్యాంక్ ఎంప్లాయికి మీ స్లిప్ ఇస్తే ఇప్పుడు మాన్యువల్‌గా డబ్బు డిపాజిట్ గాని, విత్‌డ్రా గాని చేసేది. సో, అటువంటిది లాస్ట్ 1 ఇయర్‌లో మనం ఎవ్వరం కూడా బ్యాంకుకెళ్ళలే. డబ్బు డిపాజిట్ చేయడం గాని, విత్‌డ్రా చేయడం గాని. అంటే చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కావచ్చు, చాట్ జీపీటీ ఎఫెక్ట్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉండేటువంటి మెషినరీ ఎఫెక్ట్ కావచ్చు, కొన్ని వేల మంది, లక్షల మంది చేసేటువంటి పనిని ఒక వారం రోజులు, 10 రోజుల్లో జరిగేటువంటి పనిని జస్ట్ అర్ధగంటలో, గంటలో, 2 గంటల్లో మనిషి కంటే అద్భుతంగా పని చేయగలుగుతున్నాయి. దానివల్ల చాలా సెక్టార్‌లలో, చాలా ఇండస్ట్రీస్‌లో చాలా మంది ఉద్యోగాలు తీసివేయబడుతున్నాయి. సో, మనకు అబ్రాడ్‌లో అయితే చాలా డెవలప్డ్ కంట్రీస్‌లో అయితే డ్రైవర్‌లెస్ కార్స్ వచ్చినాయి. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి డ్రైవర్‌లెస్ కార్స్ ఇండియాలో ప్రవేశపెట్టబడితే డ్రైవింగ్ వృత్తి పైన ఆధారపడ్డటువంటి కొన్ని లక్షల మంది డ్రైవర్స్ యొక్క జాబ్ కోల్పోబోతున్నాం. ఎప్పుడైతే డ్రైవర్‌లెస్ కార్స్ వస్తాయో నో ట్రాఫిక్ ఉండదు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర. సో, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అవసరం ఉండదు. సో, ఎప్పుడైతే డ్రైవర్‌లెస్ కార్స్ వస్తాయో నో యాక్సిడెంట్స్. యాక్సిడెంట్ అవ్వడానికి ఆస్కారమే ఉండదు. సో, యాక్సిడెంట్లు అవ్వవు కాబట్టి నో ఇన్స్యూరెన్స్ కంపెనీలుండవు. సో, ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఉండకపోతే ఇన్స్యూరెన్స్ కంపెనీలో పనిచేసేటువంటి కొన్ని వేల లక్షల మంది ఎంప్లాయ్‌మెంట్ ఉండదు. సో, ఈ విధంగా నెక్స్ట్ కమింగ్ 5-6 ఇయర్స్‌లో ఔట్ ఆఫ్ 100 90% 90% 100లో 90 మంది ఉద్యోగాలు ఊడిపోబోతున్నాయి. సార్, నేను చెప్పేది ఇది జాతకం కాదు. ఇది రియాలిటీ. ఈవెన్ వైజాగ్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఈరోజు మీరేదన్నా మంచి రెస్టారెంట్‌కెళ్తే దేర్ ఈస్ నో సర్వర్. మీకక్కడ సర్వ్ చేయడానికి ఎవరు ఉండట్లేరు. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మీరు ఆర్డర్ ఇస్తే మీ టేబుల్ పైకి మీ ఫుడ్ ఒస్తుంది. సో, అంటే కమింగ్ ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఏఐ టెక్నాలజీ తోటి చాలా ఎక్కువ టైం తీసుకొని, చాలా ఎక్కువ మందితో చేయాల్సిన పని ఒక మిషనరీ ద్వారా, ఒక రోబోటిక్ టెక్నాలజీ ద్వారా సింపుల్‌గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో ఆ యొక్క టాస్క్‌ని క్లోజ్ చేసేటువంటి టెక్నాలజీ అప్‌డేట్ అయితా ఉంది. సో, ఇదే జరిగితే, సో, ఇది ఆల్రెడీ చాలా అబ్రాడ్ కంట్రీస్‌లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. మేబీ 4, 5 ఇయర్స్ లేటర్ ఇండియాకి గూడా వస్తది డెఫినెట్‌గా. ఎప్పుడైతే ఇండియాలో ఇది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతదో, సో, చాలా మంది జాబ్స్ పోతాయి. అండ్ కొత్త ఉద్యోగ కల్పన ఎట్లాగూ లేదు. ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి. సో, ఇటువంటి ఫ్యూచర్ భయానక పరిస్థితులలో ఉంది అని ఆలోచించి, సో, దీనికి ఒక అద్భుతమైన మార్గాన్ని, సో, ఇండియాలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగాన్ని తగ్గించాలి, పేదరికాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచనతోటి మొట్టమొదటిసారి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కంటే ముందు తను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు
ఒక సొల్యూషన్ కావాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగం ఇంకా పెరిగిపోతది. పేదరికం పెరిగిపోతది. ఈ రెండింటిని కంట్రోల్ జేసేటువంటి ఒక ఇండస్ట్రీని ఇండియాకు తీసుకురావాలి అనేటువంటి గొప్ప ఆలోచన జేసి 3-4 విదేశీ పర్యటనలు చేసి అక్కడ ఉండేటువంటి ఒక ఇండస్ట్రీని స్టడీ జేసి మొట్టమొదటిసారి మన్మోహన్ సింగ్ గారు ఇండియాకి 1990లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది చాలా మందికి తెలవక చైన్ సిస్టము, లింక్ సిస్టము, ఇంకో సిస్టమ్ అంటారు. సో 120+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి. ఈరోజు టాప్ డెవలప్డ్ కంట్రీస్‌లో అన్నిట్లలో ఆ దేశాలు అభివృద్ధి చెందడంలో 70% రోల్ ప్లే చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఇండస్ట్రీ గురించి తెలవక ఇండియాలో చాలా మంది ఇది ఇల్లీగల్ అనుకుంటున్నారు. ఇదేదో చైన్ సిస్టమ్ అనుకుంటుర్రు. ఇదేదో లింక్ సిస్టమ్ అనుకుంటారు. ఎందుకంటే ఇండియాలో ఏదైనా గూడా స్టార్టింగ్‌లో రిజెక్షన్స్ ఫేస్ చేస్తాయి. తర్వాతనే జనాలు మెల్లిమెల్లిగా ఆ ట్రస్ట్‌నెస్ అనేది బిల్డ్ అవుతా ఉంటది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్ఐసి సంస్థ వచ్చినటువంటి కొత్తలో పాలిసీలు కట్టమంటే అందరూ భయపడ్డారు. నేను కట్టినటువంటి పాలిసీ ఉంటదో పోతదో. ఈరోజు ఎల్ఐసి పాలిసీ లేని వ్యక్తి లేడు నాకు తెలిసి. ఎల్ఐసి పాలిసీ లేని ఇల్లు లేదు. బ్యాంకింగ్ సెక్టార్ వచ్చిన కొత్తలో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలంటే భయపడ్డారు. ఈరోజు బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తి లేరు. అంటే ఎనీ ఇండస్ట్రీ అదెంత మంచి ఇండస్ట్రీ అయినా ఇండియాకొచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్ ఫేజ్‌లో జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటది. సో, ఆ వ్యతిరేకతను మెల్లగా అధిగమిస్తూ తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఒక ట్రస్టెడ్ బ్రాండ్‌గా క్రియేట్ అయినటువంటి సంస్థలే అన్నీ గూడా. ఏ ఇండస్ట్రీ అయినా అటువంటి ఫేజ్‌ని దాటుకొనొచ్చింది. ఈవెన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఇండియాలో చాలా రకాల సమస్యలు ఫేస్ చేసింది. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ జేసింది. కానీ ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని అధిగమించి ఒక మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్‌గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈరోజు కొన్ని లక్షల మంది ఎంప్లాయ్‌మెంట్ పొందుతా ఉన్నారు. సో, ఈరోజు కేవలం ఒక్క వెస్టిజ్ అనే కంపెనీలోనే 5,00,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంటే ఈ ఇండస్ట్రీ కూడా మెల్లిమెల్లిగా ఏదైతే ఫస్ట్ ఫేజ్ రిజెక్షన్ ఫేజ్ ఉందో అది దాటుకొని ఈరోజు ఒక మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్‌గా జనాల్లోకెళ్ళింది. ఈరోజు ఒక మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్‌గా సొసైటీలో ఇప్పుడు రన్ అవుతా ఉంది. సో, ఈ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఇండియాలోకొచ్చింది. సో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎప్పుడైతే ఇండియాకి 1990స్‌లో వచ్చిందో 2004 జూన్ 2న వెస్టిజ్ అనే కంపెనీ స్థాపించబడింది. సో, వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా సో, ప్రతి ఒక్క వ్యక్తి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వారి జీవితంలో కలలు కన్నటువంటి ప్రతి కలను నిర్వహించుకోవడానికి, సాధించుకోవడానికి వెస్టేజ్ అనే కంపెనీ అద్భుతంగా యూజ్ అవుతుంది. ఇది చాలా మంది ప్రూవ్ చేసినటువంటి సంస్థ. సో, చాలా మందికి వారి యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసినటువంటి సంస్థ. సో, మీరొక్కసారి దయచేసి ఆలోచన చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క గొప్పతనం మీకు అర్థమవ్వాలి అంటే, సో, ఈ ఇండస్ట్రీ గురించి కనీసం ఒక 6 మంత్స్ మీరు సిన్సియర్‌గా, సీరియస్‌గా ఎప్పుడైతే స్టడీ చేస్తారో, ఈ ఇండస్ట్రీ పవర్ ఏంటో మీకు అర్థమవుతది. సార్ బయట మార్కెట్‌లో ఒక ప్రొడక్ట్ బయటికి రావాలి అనంటే, మ్యానుఫ్యాక్చర్ కంపెనీ నుంచి కస్టమర్‌కచ్చేసరికి నలుగురు, ఐదుగురు చేతులు మారుతుంది. సో, ఒక రూ. 30 తయారు చేసినప్పుడు ఒక రూ. 30లో తయారైనటువంటి ప్రొడక్టు ఎండ్ యూజర్‌కచ్చేసరికి సుమారుగా రూ. 100 అవుతుంది. కేవలం మధ్యవర్తులలో రూ. 60-70 ఆ యొక్క ప్రొడక్ట్ కాస్ట్ పెరుగుతా ఉంది. సో, ఇది బయట మార్కెట్‌లో జరిగేటువంటి పరిస్థితి. కానీ బయట మార్కెట్‌లో జరుగుతున్నటువంటి ఆ మార్కెటింగ్ టెక్నాలజీ, ఆ మార్కెటింగ్ సినారియో ఏదైతుందో, సో, కేవలం మధ్యవర్తుల ద్వారా, అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా జనాల్లోకి అది ఆ ప్రొడక్ట్, ఆ బ్రాండ్ అనేది జనాల మైండ్‌లలోకి చొప్పించబడుతుంది. సో, దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ ప్రొడక్ట్ క్వాలిటీ కంటే అడ్వర్టైజ్‌మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేసినాయి. అందుకనే ఈ రోజుల్లో మీరు చూడొచ్చు, మీరు వాడేటువంటి ప్రతి ప్రొడక్ట్ కల్తీ ప్రొడక్టు, క్వాలిటీ లేని ప్రొడక్ట్ అని మనం చాలా న్యూస్ చూస్తా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే, తయారు చేస్తున్నటువంటి ప్రతి కంపెనీ, వాళ్ళు ఆ క్వాలిటీ మీద కంటే కూడా అడ్వర్టైజ్‌మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వెస్టీజ్ లాంటి కంపెనీ 20 సంవత్సరాల నుంచి ఒక్క అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా, ఒక్క మధ్యవర్తి లేకుండా సో, ఎటువంటి పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ గాని, టీవీ అడ్వర్టైజ్‌మెంట్ గాని, సో, ఎటువంటి అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా ఈ కంపెనీ 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇవాళ ఇండియాలో సుమారుగా 5,000,00,00,000 టర్నోవర్ చేస్తుంది. అదర్ థాన్ ఇండియా 9 దేశాలలో ఈ వెస్టేజ్ అనే కంపెనీ ఉందంటే, సో, ఎంత క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ తయారు చేసుంటే, ఎంత ఎథిక్స్‌తో ఈ కంపెనీ నడిస్తే 20 సంవత్సరాల నుంచి ఒక్క అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా ఈ కంపెనీ రన్ అవుతుందో ఒకసారి దయచేసి ఆలోచించేయండి. సార్ ఇండస్ట్రీలో ఒక ప్రొడక్ట్ బయటికి రావాలి అనంటే కంపెనీకుండేటువంటి ఏకైక మార్గం. ఈ యొక్క ఇండస్ట్రీ నడవాలి అనంటే, అది కేవలం
ఒక వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న ప్రొడక్ట్ వాడి, ఆ ప్రొడక్ట్ నిజంగా సాటిస్ఫై అయితేనే ఆయన నలుగురికి షేర్ చేస్తేనే ఇండస్ట్రీ నడుస్తది. ఇండస్ట్రీ మార్కెటింగ్ విధానం అది. అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వరు. పేపర్ ప్రకటనలు ఇవ్వరు. ఒక వస్తువు ఒక వ్యక్తి ద్వారా నీకు పరిచయం అవుతుంది. ఒక కంపెనీ ఒక వ్యక్తి ద్వారా నీకు పరిచయం అవుతుంది. సో, ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్ వాడుకొని, ఆ ప్రొడక్ట్ నువ్వు 100% సాటిస్ఫై అయితే, ఫుల్ సాటిస్ఫాక్షన్ నీకస్తే ఇది బాగుంది అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ నీ లోపల ఏర్పడితే, నీ ద్వారా ఇంకో నలుగురికి ఈ సిస్టమ్ ఎళ్తది. సో, ఇటువంటి మార్కెటింగ్ టెక్నాలజీ ద్వారా ఈ ఇండస్ట్రీ బయట మార్కెట్‌లో రన్ అవుతా ఉంది. సో, ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రొడక్ట్‌లో క్వాలిటీ లేకపోయినా, ఈ కంపెనీ నిజంగా ఎథిక్స్ మెయింటైన్ చేయకపోయినా కూడా, ఈ ఇండస్ట్రీ నడుస్తానికి ఆస్కారమే లేదు 20 సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రొడక్ట్ నచ్చితే నలుగురికే చెప్తాడు. నచ్చపోతే 1000 మందికి చెప్పేటువంటి గుణం మన లోపలుంటది. సో, ఇటువంటి క్రిటికల్ మెంటాలిటీలో కూడా ఈ ఇండస్ట్రీ నడుస్తుంది అనంటే, సో, ప్రొడక్ట్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే అడ్వర్టైజ్‌మెంట్ మీద మనం ఖర్చు చెయ్యం. మన అడ్వర్టైజ్‌మెంట్ అల్లా ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రమే. సో, అటువంటి జెన్యూన్ క్వాలిటీ ప్రొడక్ట్ నీ ఇంటిల్లిపాది నీకు రావాలి. ఒక మంచి ప్రొడక్ట్ వాడుకోవాలి. నీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలంటే మనకుండేటువంటి ఏకైక మార్గం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో, దాంట్లో వెస్టీజ్ లాంటి ఎథికల్ కంపెనీస్‌కి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో, అటువంటి ఒక మంచి బ్రాండ్ ఈరోజు మీ ముందుకొచ్చింది. సో, ఈ ఇండస్ట్రీ గురించి ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో, మనందరికీ తెలుసు థమ్స్ అప్ మంచిదా? లేదంటే కొబ్బరి బొండం మంచిదా? అంటే అందరూ కొబ్బరి బొండం మంచిదని చెప్తారు. కానీ చాలా మంది కొబ్బరి బొండం తాగరు. థమ్స్ అప్పే తాగుతారు. ఎందుకంటే థమ్స్ అప్‌కి అడ్వర్టైజ్‌మెంట్ ఉంటది. కొబ్బరి బొండంకి అడ్వర్టైజ్‌మెంట్ ఉండదు. సో, నేనేం చెప్తున్నా అంటే మీరు ఒక పాయింట్ కొనాలన్నా, ఒక షర్ట్ కొనాలన్నా, ఒక శారీ కొనుక్కోవాలన్నా, లేదంటే ఒక పర్స్, ఒక బెల్ట్ మీకు ఏది కొనుక్కోవాలన్నా కూడా మీరు సుమారుగా గంటలు, గంటలు సమయం వెచ్చించి కలరు, బ్రాండు, క్వాలిటీ అన్నీ సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటారు. ఏది గూడా ఊరికే పోయి జస్ట్ లైక్ దట్ కొనుక్కొని రారు మీరు. సింపుల్‌గా నిమిషంలో, 2 నిమిషాలలో షాపింగ్ చేయరు. ఏ ప్రొడక్ట్ కొనుక్కోవాలన్నా గంటలు, గంటలు సమయం వెచ్చించి కొంటా ఉంటారు. మరి మీరు కొనేటువంటి పాయింటు, షర్టు లేకపోతే ఒక శారీ, లేకపోతే ఒక పర్సు, ఒక బెల్టు ఇవేవి కూడా మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేయవు. మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని కొనుక్కోకుండా జస్ట్ లైక్ దట్ పోయి ఏదన్నా ప్రొడక్ట్ కొనుక్కొనొస్తే దానివల్ల మీకు మైగ్రేన్ హెడేక్ రాదు, బ్యాక్ పెయిన్ రాదు, క్యాన్సర్ రాదు. సో, ఆ ప్రొడక్ట్స్ ఏవి కూడా మీ హెల్త్‌కి సంబంధం లేనటువంటి ప్రొడక్ట్స్. హెల్త్‌కి సంబంధం లేనివటువంటి ప్రొడక్ట్స్‌నే మనం అంత జాగ్రత్తగా కొంటున్నప్పుడు, అంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, మరి మన ఇంటిల్లిపాది వాడేటువంటి వంట నూనె, టీ పౌడర్, కాఫీ పౌడర్, సబ్బులు, షాంపూలు, పేస్టులు ఇటువంటి మన ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని డిసైడ్ జేసేటువంటి ప్రొడక్ట్స్‌ని ఎప్పుడన్నా జాగ్రత్తగా సెలెక్ట్ జేసుకొని కొనుక్కునే ప్రయత్నం జేసినవా? ఈ ప్రొడక్ట్ మంచిదేనా? ఆరోగ్యానికి మంచిదేనా? అని కనుక్కునే ప్రయత్నం జేసినవా సార్? సింపుల్‌గా అర్థం జేసుకోండి. మనం వాడేటువంటి ఒక్క వంట నూనె, జస్ట్ ఒక్క వంట నూనె క్వాలిటీ ప్రొడక్ట్ కానందువల్ల ఈరోజు చాలా మందికి బీపీలు, షుగర్‌లు, క్యాన్సర్‌లు 14, 15 సంవత్సరాలకు మెచ్యూర్ కావాల్సినటువంటి తల్లులు, చెల్లెలు ఈరోజు 5 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతున్నారు. గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరే ఒక్క వంట నూనె వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎటువంటి ఆరోగ్యానికి సంబంధం లేనటువంటి ప్రొడక్ట్స్‌నే నువ్వు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని కొన్న నువ్వు, ఒక వంట నూనె ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని డిసైడ్ జేసినప్పుడు, అటువంటి ఆరోగ్యాన్ని డిసైడ్ జేసేటువంటి ప్రొడక్ట్‌ని ఏ రోజైనా ఇది మంచిదా? కాదా? అని సెలెక్ట్ చేసుకొని కొనుక్కునే ప్రయత్నం జేసినవా? మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి దయచేసి ఈ క్వెషన్ పర్సనల్‌గా ఆలోచించండి మీరు. సో, ఈరోజు మీరనుకోవచ్చు, మీరు వాడేటువంటి ప్రతి ప్రొడక్ట్‌లో కెమికల్. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. సబ్బులు, టూత్ పేస్ట్‌తో నాడీ వ్యవస్థ నిర్వీర్యం. డవ్ డ్రై షాంపూలో క్యాన్సర్ కారకం. చాయ్ పత్తులో కెమికల్స్. సో, ఇట్లా మీరు జూసుకుంటూ వెళ్తే మీరు వాడేటువంటి వంట నూనెలు ఎన్నో న్యూస్ మ్యాగజైన్స్, ఎన్నో లైవ్ న్యూస్‌లొస్తా ఉన్నాయి. వాడేటువంటి వంట నూనెలు ఎంత ఘోరంగా తయారు జేస్తున్నారో. సో, ఇటువంటి కల్తీ ప్రపంచం నుంచి నిన్ను నువ్వు గాపాడుకోవడానికి, నీ కుటుంబాన్ని కాపాడడానికి మన ముందున్న ఏకైక మార్గం వెస్టీజ్ లాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్. సో, ఆ కంపెనీస్ కేవలం క్వాలిటీ మీద మాత్రమే ఆధారపడి, ఎటువంటి అడ్వర్టైజ్‌మెంట్ మీద ఆధారపడకుండా బిజినెస్‌లు చేసేటువంటి సంస్థలు. సో, అటువంటి సంస్థలు ఈరోజు నీ ముందుకు రావడం వల్ల 2 ప్రయోజనాలు జరుగుతాయి. ఒకటి ఇంటిల్లిపాది కల్తీ ప్రపంచం నుంచి కాపాడుకోవచ్చు. ఒక క్వాలిటీ ప్రొడక్ట్‌ని ఇంటిల్లిపాది వాడిపించడానికి ఆస్కారం ఉంది. తద్వారా మధ్యవర్తులకు పోయే డబ్బును నువ్వే తిరిగి సంపాదించుకోవచ్చు. అంటే ఈ సంస్థలో నువ్వు కెరియర్‌గా ఎంచుకోవడం ద్వారా 2 లాభాలు జరుగుతాయి. ఒకటి ఇంటిల్లిపాద ఆరోగ్యాన్ని కాపాడొచ్చు. ప్లస్ మీరు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇటువంటి 2 క్వాలిటీస్ ఇండస్ట్రీలో ఉంటాయి. సో, ఈ ఇండస్ట్రీ గురించి
పెద్ద పెద్ద వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూడండి. దయచేసి మనం బయట మార్కెట్‌లో మనకు ఉండేటువంటి హాబిట్ ఏంటంటే, ఖాళీగా కూర్చొని బల్లల మీద, బెంచ్‌ల మీద కూర్చున్నటువంటి ఎంతో మంది వ్యక్తులు సలహాలు, సూచనలు తీసుకుంటా ఉంటాం. వాడు ఏం చేసి ఉండడు లైఫ్‌లో. మనకు ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, చాలా మంది మన ఊర్లలో ఉండేటువంటి ఆహ్, ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎట్లా ఉంటదంటే, మనం కనీసం వార్డ్ మెంబర్‌గా కూడా పోటీ చేసి ఉండం. కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలిచి ఉండం ఒకవేళ పోటీ చేసినా. కానీ సీఎం రేవంత్ రెడ్డిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గూడా విమర్శిస్తాం మనం. సో, అట్లా మనకుండేటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, మనం కెరీర్ ఎట్లా సెలెక్ట్ జేసుకోవాలి, ఎటువంటి కెరీర్‌ను చూజ్ జేసుకోవాలి, ఎటువంటి ఇండస్ట్రీలో పని జేయాలనేది అసలు ఏ పని చేయకుండా ఖాళీగున్నోడు జెప్తాడు. ఖాళీగున్నోడు డిసైడ్ జేస్తాడు. సో, మనం కొనేటువంటి ప్రొడక్ట్‌నేమో టీవీ డిసైడ్ జేస్తది. మనం ఏ ఇండస్ట్రీలో పని జేయాలి, ఎటువంటి భవిష్యత్తు తీసుకోవాలి, ఎటువంటి ఇండస్ట్రీలో ఉంటే ఫ్యూచర్ బాగుంటదనేది అసలు ఏ పని చేయకుండా ఖాళీగున్నోడు డిసైడ్ జేస్తాడు. సో, దయచేసి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎటువంటి వ్యక్తుల ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం గారు గ్రేట్ పర్సన్, లెజెండరీ పర్సన్. ఆయన నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ అని చెప్తున్నాడు. ఒక యంగ్ పర్సన్, ఒక యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇండస్ట్రీని గనక వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళ యూత్‌లో బెస్ట్, బెస్ట్ అచీవ్‌మెంట్ వాళ్ళు చేయలేరు అని చెప్తున్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ 21st సెంచరీ బిజినెస్ అని చెప్తున్నాడు. ఎవరైతే యూత్ ఈ బిజినెస్‌లో జాయిన్ కారో వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఆస్కారమే లేదని చెప్తున్నాడు. ఇంకొక పర్సన్ బిల్ గేట్స్ గారు. సో, అత్యధిక ధనవంతుల లిస్ట్‌లో టాప్ 5లో ఉంటారు. సో, ఆయనేం జెప్తున్నారంటే, ఇప్పుడు ఆయనకున్నదంతా కోల్పోతే, ఆయనకున్నదంతా నష్టపోతే, మళ్ళీ ఒకవేళ జీరో నుంచి స్టార్ట్ జేయాలంటే మీరేం స్టార్ట్ జేస్తారంటే, నేను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ జేస్తా అని చెప్తున్నాడు. సో, ఇటువంటి లెజెండరీ లీడర్స్, ఇటువంటి దార్శనికులు, ఇటువంటి నాయకులు ఈ ఇండస్ట్రీ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. ఈ ఇండస్ట్రీ పవర్, ఇండస్ట్రీ పొటెన్షియల్ వాళ్ళకి అర్థమైంది గాబట్టి, ఇండస్ట్రీ గురించి వాళ్ళు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ దయచేసి ఈ ఇండస్ట్రీ గురించి తెలవని వాడు, ఈ ఇండస్ట్రీ గురించి కనీస అవగాహన లేనివాడు చైన్ సిస్టమ్, లింక్ సిస్టమ్, ఇంకో సిస్టమ్ అంటే దయచేసి నమ్మద్దు. నేను పేరున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఇండస్ట్రీలో ఒక 6 మంత్స్ ట్రావెల్ కండి. 6 మంత్స్ ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వండి. 6 మంత్స్ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. అప్పుడు ఇండస్ట్రీ గురించి మీరు మాట్లాడడానికి అర్హత సంపాదించినట్టు. సో, ఈ ఇండస్ట్రీ గురించి ఇంకా మనం మాట్లాడితే ఇది ఇండియాలో 100% లీగల్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఇండియాలో 100% లీగల్. మనకు దీనికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఇండియాలో రిలీజ్ అయింది. అండ్ మనకు దీని మీద ఎంఎల్ఎం, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద కర్ణాటక యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, షాలిని యూనివర్సిటీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి సిలబస్ ఉంది. అంటే ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎంబీఏ చదువుకొని బయటకొచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇండస్ట్రీ గురించి వాళ్ళ పాఠ్య పుస్తకాలలో చదువుకొని బయటకొస్తారు. సో, అటువంటి ఇండస్ట్రీలో మనమున్నాం. ఇంకా పాఠ్య పుస్తకాలలో ప్రింట్ అయినాక గూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద మీకు డౌట్ ఉంటే దయచేసి నేను 100% చెప్తున్నా, మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవాల్సిందే. ఎందుకంటే క్లియర్‌గా గెజెట్ నోటిఫికేషన్ ఉంది, చట్ట రూపం ఉంది, చట్టం దాల్చింది. దీనికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కింద ఈ ఇండస్ట్రీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది. అండ్ దీనికంటూ సెపరేట్ ఒక మంత్రిత్వ శాఖను వాళ్ళు ప్రకటిస్తున్నారు. అండ్ దీని మీద ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లో సిలబస్‌లున్నాయి. అండ్ దీని మీద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చూడండి, ఒక 1,50,000 పెట్టి చదువుకోవాలి. ఈ ఇండస్ట్రీ మీకు తెలవాలంటే. సో, శాలిని యూనివర్సిటీలో ఆ కోర్స్ అనేది స్టార్ట్ చేసిర్రు. పీజీ డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో, రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్‌దే. కేంద్ర ప్రభుత్వం మాజీ కార్యదర్శి ఎం పాండే. అండ్ ఇక్కడ చూడొచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ విల్ బికమ్ ద హైయెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ జనరేటింగ్ బిజినెస్ మోడల్ ఫర్ ద ఇండియా పాపులేషన్ బై 2030. 2030 కల్లా హైయెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఏ ఇండస్ట్రీ ప్రొవైడ్ చేస్తది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. 90% 100లో 90 మంది వెస్టీజ్ లాంటి కంపెనీలను ఏ కెరీర్‌గా ఫుల్ టైమ్‌గా చేస్తారు. మిగతా పనులను పార్ట్ టైమ్‌గా చేస్తారు అని చెప్తున్నారు. సో, మీరిక్కడ చూడొచ్చు, రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ ఒక్కొక్క కంట్రీలో ఎంత పాపులేషన్ ఉంది, ఎంత టర్నోవర్ జరుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్‌లో. యూఎస్ఏలో 32 కోట్లే ఉన్నారు. కానీ 2,12,550 కోట్ల టర్నోవర్ చేస్తాంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మీరు కంపేర్ చేస్తే చూడండి, ఇండియాలో 140 కోట్లున్నారు. కానీ ఇక్కడ టర్నోవరు 20,000 కోట్లే జరుగుతా ఉంది. 32 కోట్లు ఉన్న దగ్గర 2,12,000 కోట్లు జరిగితే 140 కోట్లు ఉన్న ఇండియాలో ఈ ఇండస్ట్రీ ఎంత చేయాలో ఒకసారి ఆలోచించండి. అందుకనే కేపీఎంజీ ఫిక్కీ సర్వే 2025 కల్లా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో 64,500 కోట్ల టర్నోవర్ టచ్ చేయబోతుందని జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్.
సార్ ఈ బిజినెస్ మీకు గనుక ఇవాళ అర్థం కాకపోతే, ఈ ఇండస్ట్రీ పవర్ మీకు గనుక ఇవాళ అర్థం కాకపోతే డెఫినిట్‌గా చెప్తున్నా 2026లో మీ ఫోన్‌లో ఉండేటువంటి గూగుల్ క్రోమ్‌కెళ్ళి ఎవడు ఈ భూమి మీద అత్యంత దురదృష్టవంతుడు అని కొడితే నీ ఫోటో వస్తది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ నెక్స్ట్ కమింగ్ 1 ½ ఇయర్‌లో అంత బీభత్సంగా విజృంభించబోతుంది. సో, ఈ ఇండస్ట్రీ గురించి తెలుసుకోండి. అండ్ ఈ ఇండస్ట్రీలో మనకుండేటువంటి ఒక స్పెషలైజేషన్ ఏంటంటే ఇది లేడీస్ స్పెషల్ బిజినెస్. జెంట్స్ కంటే గూడా లేడీస్ ఎక్కువగా ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతున్నారు. దయచేసి ఎవరైతే లేడీస్ ఉన్నారో మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. మీరొక వంట రూమ్‌కే పరిమితం అవ్వద్దు. మీరొక ఇంటికే పరిమితం అవ్వద్దంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ బిజినెస్‌లో మహిళలే మహారాణులు. డైరెక్ట్ సెల్లింగ్‌లో 53,00,000 మంది మహిళలున్నారు. అండ్ మోస్ట్ సక్సెస్ రేషియో 100లో 65% సక్సెస్ రేషియో జెంట్స్ కంటే లేడీస్‌కి ఎక్కువుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. సో ఇది ఈ ఇండస్ట్రీ యొక్క పొటెన్షియల్ ఫ్రెండ్స్. సో, ఈరోజు ఇండస్ట్రీ యొక్క పవర్ ఏంటి? ఇండస్ట్రీ ఎలా పనిచేస్తది? అండ్ ఇండస్ట్రీ లీగలా? ఇల్లీగలా? సో, ఇటువంటి చాలా క్లారిటీ ఈ యొక్క సెషన్‌లో నేను ఇవ్వడం జరిగింది. అండ్ నేను పేరు పేరున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో లేదా ఈ యొక్క సెషన్‌కి ఎవరైతే మిమ్మల్ని అటెండ్ చేపించారో వాళ్ళ దగ్గర కూర్చోండి. ఒకసారి వాళ్ళ దగ్గర కూర్చుంటే అసలు ఈ కంపెనీ ఏంటి? ఈ కంపెనీలో ఏముంటాయి? ఈ కంపెనీ ప్లాన్ ఏంటి? దీంట్లో డబ్బులెలా సంపాదించొచ్చు? ఇలాంటి చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు.